సోషల్ మీడియాలో ఆమె పబ్లిసిటీ స్టంట్ కావాలి అని అన్నారు. పబ్లిసిటీ స్టంట్ కావాలంటే ఈ ప్లాట్ఫామ్ అక్కర్లేదు. నేను 2012లో 2011లో వీరంగం అనే సినిమా చేశాను. నేను అందులో హీరోయిన్ని. అందులో జోగిని వ్యవస్థ గురించి నేను పెట్టాను. నాకు లైమ్ లైట్ కొత్త ఏం కాదు. నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి లైమ్ లైట్లోనే ఉన్నాను. నేను పుట్టి మా తల్లి ఒళ్ళో ఉన్నంత వరకు మా తల్లి లైమ్ లైట్లో ఉన్నాను. మా తల్లికి నేను ఫెమిలియర్. తర్వాత నేను ఊహ వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఫెమిలియర్, జనాలకు ఫెమిలియర్. నేను ఇట్లా ఫెమిలియర్ పిచ్చి కానీ ఇంకేదో సోషల్ స్టంట్స్ చేయాలంటే నాకు చాలా వేస్ ఉన్నాయి. నేను అవి ఎంచుకోలేదు ఎప్పుడు. నేను ఎంత నన్ను నేను తగ్గించుకునే నన్ను నేను అంటే అనుభవము వయసు అనేది కూడా అంటారు కదా, అది వచ్చిన కొద్దికి నన్ను నేను చాలా కంట్రోల్డ్గా స్టేబుల్గా నన్ను నేను ప్రదర్శిస్తాను ఎవరి ముందు అయినా. ఎందుకంటే గతంలో చూసినప్పుడు చిన్నతనంలో చాలా సందర్భాల్లో దాన్ని ఇంటర్వ్యూలలో కూడా ఏడ్చేదాన్ని. చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను, ఉంటున్నాను కూడా. ఎందుకంటే మనం చూసి 10 మంది నేర్చుకుంటారు అనే దాన్ని బట్టి. సో దీంట్లో ఓవరాల్గా ఇవన్నీ చెప్పడం కంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి మమ్మల్ని మీరు ఈ టైంకి రమ్మన్నారు, ఆ టైంకి ఎస్ఐని పెట్టారు, వాళ్ళు కదా బాధ్యత వహించాలి. పోలీసుల మీద మేము ఇట్లా ఎందుకు చేశారు, మీరు ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నాము. నెక్స్ట్ డే బోనాలు పడిపోయిన వాళ్ళే కొందరు బోనాలు పడిపోయినాయి అని చెప్పారు. ఇందులో ఓవరాల్గా మాకు ఇంకా మనసు నొచ్చుకున్న బాధ ఏంటంటే, కొంతమంది ఈ అపోహలు పెట్టి కొంతమంది ఏవైతే చేస్తున్నారో ఆ చర్యలు కావాలని చేస్తున్నారనే డౌట్ కూడా నాకు వస్తుంది. కొందరు మరి అది అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారా, వేరే వాళ్ళు చేస్తున్నారా అనే డౌట్ నాకు కూడా వస్తుంది. మీకు ఎట్లా డౌట్ వస్తుందో నేను కూడా డౌట్ పడే హక్కు నాకుంది. ఎందుకంటే కొంతమంది జోగినీలను తీసుకొని కొన్ని సోషల్ మీడియాలు దుష్ప్రచారంలో చేతులు కడుక్కొని ఉన్నారు. ఎందుకంటే నేను స్పృహ తప్పిపోయాను, ఆమె స్పృహ తప్పిందంతా డ్రామా, యాక్టింగ్ చేస్తుందేమో, అట్లా ఇట్లా పడిపోయి మళ్ళీ లేచి మాట్లాడుతుంది అని అంటే, నేను అక్కడ చచ్చిపోలేదు, స్పృహ మాత్రమే తప్పాను. నాకు మంచినీళ్ళు తాగిపించారు, నాకు వాటర్ తాగిపించారు. యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్తున్నాను. నేను ఈ క్వశ్చన్లన్నీ జనాలు తెలియాలని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఇవన్నీ చెప్తున్నారు కదా, నేను స్పృహ తప్పిపోయినాను కదా, నా డ్రామా అన్నప్పుడు అట్లీస్ట్ అక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది కదా, మెడికల్ క్యాంప్ రావాలి కదా నాకు నీళ్ళు ఇవ్వడం. సరే పడిపోయాను, డ్రామా చేశాను, పక్కకి తీయడానికైనా రావాలి కదా ఎవరైనా రావాలి కదా. పోలీసు వాళ్ళు బోనం అక్కడ కొంతమంది శివశక్తులు వచ్చారు. మేము కూర్చున్న దగ్గర అక్కడ మామూలుగా వాపోతున్నాం, చాలామంది బోనాలు పడిపోయాయి. చాలామంది మీ మీడియాకు కూడా తెలుసు, మీడియాను కూడా కొన్ని ప్లేసెస్లోకి ఎంటర్ అవ్వనివ్వలేదు. మీ అందరికీ తెలిసిన విషయంలో ఇలా నన్ను ఒక్కదాన్ని అంటే అన్నారేమో, వీళ్ళందరూ డ్రామా చేస్తున్నారా? అక్కడ కింద పడిపోయిన వాళ్ళు, బోనం పడిపోయి ఏడుస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ డ్రామాలు చేస్తున్నారా? ఫస్ట్ ఈ డ్రామా అనే మాట కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే అన్నారో, కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే పెట్టారో సోషల్ మీడియా వాళ్ళు జర్నలిస్టులు కాదు. మీరు జర్నలిజం చేశారా? మీరు జర్నలిస్ట్లా? మా వ్యక్తిగతం బౌన్సర్లు ఎందుకు అనే ఒక క్వశ్చన్ రేజ్ చేశారు ఒక ఛానల్లో. ఆ ఛానల్ ఏదో కూడా నేను చెప్తాను, ఆ వ్యక్తులు ఎవరో కూడా చెప్తాను. ముందుగా నేను చెప్పే ముందు మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అందులో బౌన్సర్లు ఎందుకు, ఈమెకు బౌన్సర్లు అవసరమా, అయినా శివశక్తులు జోగినీలకి బౌన్సర్లు అవసరం